హాయ్ అండి అందరికీ. పెళ్లి కూతురుని అయితే విడిదిల్లు అయితే మా ఇల్లు అయితే ఇచ్చామండి. ఒక గది అయితే ఫాస్టర్ గారులు అయితే వచ్చేసారండి. పెళ్లి కూతురుని అయితే స్టేజ్ మీదకి తీసుకెళ్తాకైతే ఫాస్టర్ గారులు అందరూ వచ్చేసారండి. ఇక్కడైతే ఫోటోలు వీడియోలు అయితే తీస్తున్నారండి. పెళ్లి కూతురుని స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తాకైతే వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారండి. ఫోటోలు వీడియో ఈ రెండు అయితే తీస్తున్నాడండి ఆయన. పేరెంటాలు కూడా ఉన్నారండి. పెళ్లి కూతురు కూడా వెళ్దానికి. పాస్టర్ గారు అయితే ప్రార్థన చేసుకుని వెళ్దామమ్మా మనం అన్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు పాస్టర్ గారు. అక్కడికి వచ్చిన జనం అందరూ కళ్ళు అయితే మూసుకొని ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. అందరూ దేవుని స్తోత్రం అని చెప్పి జాగి మెట్లు అయితే దిగుతున్నారు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ వరదూత అయినాని వర్ణింపగలరా వరదూత అయినాని వరదూత అయినాని వరదూత పరిశుద్ధ దేవాది దేవుడు రెండు చోట్ల వివాహాన్ని జరిపించారు. మొదటిగా ఏదేను తోటలో అవ్వ మరియు ఆదాములకి జరిపించారు మొదటి వివాహము. తరువాత కానాను అనే ఊరిలో రెండవ వివాహాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జరిపించారు. అనాది కాలంలో చేసినటువంటి ఆ వివాహం స్థిరపడిందా అంటే, దేవునికి యోగ్యకరముగా నిలిచిందా అంటే ఏమాత్రము కూడా నిలవలేదు. ఎందుకంటే దేవాది దేవుడు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు అనేవి వారికి అనుగ్రహించి అప్పచెప్పి వెళ్ళారు. కానీ ఏమాత్రం కూడా ఆ యొక్క అవ్వ ఆదాములు దేవుని యొక్క మాటను వినలేదు. వినకుండా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వివాహ వ్యవస్థను వారు చెరుపుకున్నారు. ఆ ఇద్దరి యొక్క జీవితంలో, అవ్వ మరియు ఆదాము యొక్క జీవితంలోకి అపవాది రావడం వలన, అపవాదికి చోటివ్వడం వలన వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయారు. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను వారు కోల్పోయారు. రెండవదిగా కానాను వివాహంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క వివాహానికి పిలువబడి ఆ యొక్క వివాహంలో ఒక గొప్ప అతిథిగా, గొప్ప ఆశ్చర్యకరుడుగా, అద్భుత రీతిగా ఈ యొక్క వివాహంలో ఘనత వహించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించిన వారు ఉన్నాం. దేవుని బిడ్డలారా, వివాహం అనగా ఇద్దరు వ్యక్తుల యొక్క సంబంధము కాదు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఇష్టాలు కాదు. ఇద్దరు వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితం అంత మాత్రము కూడా కాదు. వివాహం అనగా రెండు కుటుంబాల యొక్క కలయిక, రెండు కుటుంబాల యొక్క సంతోషము, రెండు కుటుంబాల యొక్క దీవెనలు, రెండు కుటుంబాల యొక్క ఆశీర్వాదాలతో కలగలుపుకున్నటువంటి బంధాన్నే వివాహ బంధముగా పరిగణించబడుతుంది. మరైతే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాహానికి చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని యొక్క ఆహ్వానం. ప్రతి ఒక్క వివాహంలో కూడా దేవాది దేవుడు ఉండాలి. ఈనాడు గమనించినట్లయితే అంగులు, ఆర్భాటాలు, వింతలు, వినోదాలతో కలిపి చాలా ఆడంబరంగా వివాహాలు జరుపుకుంటున్నారు. మంచిదే, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది మనుషులకి. కానీ ఆ యొక్క వివాహంలో దేవాది దేవుడు ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క వివాహం అనగా మరి నాడు ఒకటి కాబోతున్నటువంటి చంద్రరావు మరియు శ్యామలాలు ఈ యొక్క వివాహానికి అనేక మందిని ఆహ్వానించారు. అనేక మంది వచ్చారు.
మంచిగా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బోధించేసి వెళతారు. కానీ ప్రాముఖ్యంగా ప్రప్రదంగా ఏమిటంటే వీరందరూ మీ యొక్క వివాహ కార్యక్రమంలో ఉన్నారు, కానీ మీ జీవితంలో దేవాది దేవుడు ఉన్నాడా, దేవాది దేవుడు ఎప్పటి వరకు ఉంటాడనేది మీరు చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కొన్ని వివాహాలలో నిజంగా చూసినట్లయితే చాలా మంచిగా జరుపుకుంటారు. అది ఒక 3 నెలలకి 6 నెలలకి చూసినట్లయితే వారిలో సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి భావాజాలం లేనట్లయితే ఆ యొక్క వివాహాలు చాలా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. దీనంతటికీ కారణం ఏమిటంటే ఆనాడు అవ్వాదాములకి చక్కటి స్నేహితుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రభు అయినటువంటి దేవాది దేవుడు వారికి చక్కటి సత్సంబంధిగా ఉన్నారు. కానీ వారిద్దరి మధ్యలో కూడా 3వ వ్యక్తి అపవాది వచ్చింది. ఎప్పుడైతే అపవాది వచ్చేసిందో వెంటనే మోసగించేసింది. పలానా పండు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు, వెంటనే తినివేశారు. ఆ తినటువంటి యొక్క ఆ యొక్క అవ్వగారు ఆదాము కూడా కొంత పంచిపెట్టింది. వెంటనే ఇద్దరు కూడా దేవుని యొక్క శిక్షకు పాత్రులు అయిపోయారు. మరి నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క వివాహానికి దేవాది దేవుడు పిలువబడేలాగా ఉండాలి. ఈ వివాహం అనేటువంటి యొక్క ఇద్దరి జీవితంలో కూడా దేవాది దేవుడు ఆహ్వానించబడేలా ఉండాలి. దేవాది దేవుడు ఉండినట్లయితే ఆ యొక్క వివాహ బంధం చాలా గట్టిగా దృఢముగా ఉంటుంది, కలకాలం నిలుస్తుంది. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఆ యొక్క కానాను వివాహంలో యేసుక్రీస్తు వారు తక్కినటువంటి శిష్యులతో వారి యొక్క తల్లిగారితో సహా ఆహ్వానించబడ్డారు. అయితే అక్కడ ఒక లోటు అనేది ఉంది, ఒక లోటు అనేది ఉంది. ఆ యొక్క జనులకి ఆ యొక్క ఇచ్చేటువంటి ద్రాక్షారసము అయిపోయింది. అంటే నిజముగా ఆ లోటు కలగగానే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి వచ్చి ఆ యొక్క శిష్యులకి యేసుక్రీస్తు వారి అని చెబుతుందన్నమాట. ఏంటి బాబు బిడ్డ, ఎక్కడ ఈ లోటు ఉంది, ఈ లోటుని నువ్వు తీర్చు అనగానే ఏమంటారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అమ్మ నా సమయము ఇంకా రాలేదు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, గ్రహించండి. చంద్రరావు మరియు శ్యామలాలు ఆ యొక్క వివాహంలో యేసుక్రీస్తు వారి యొక్క తల్లి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నీవు దాన్ని ఏదో ఒక రకంగా పూరించి ఏదో ఒక రకంగా ఆశ్చర్యకరంగా యొక్క లోటుని తీర్చు అని యేసుక్రీస్తు వారిని అడగగానే ఆయన ఏమన్నారంటే నా సమయము ఇంకా రాలేదు. అంటే దేవుని బిడ్డలారా ఆయన సమయం రాలేదు అంటే ఒక్కటి కాబోతున్నటువంటి మీ ఇద్దరు కూడా ఆయన సమయం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. వెంటనే జరిగిపోవచ్చు కదా, కానీ ఆయన మీ జీవితంలో ఒక మేలుకరమైనటువంటి దీవెనకరమైన ఆశ్చర్యకార్యాలు, మీ జీవితంలో క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు చేయాలి అంటే ఆయన సమయం కొరకు మీ ఇద్దరు కూడా ఏం చేయాలి? ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. కొంతమంది వివాహం అయిన తరువాత వెంటనే పిల్లలు కావాలనుకుంటారు. పిల్లలు కలగనట్లయితే నిరాశకి నిస్పృహకి లోనైపోతారు, బాధపడిపోతూ ఉంటారు. అయ్యో వివాహం అయ్యి నాళ్ళు అయ్యింది, ఇంతకాలం అయింది, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదని వాపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా అక్కడ కానాను వివాహంలో ద్రాక్షారసాన్ని ఏ విధంగా అయితే దేవాది దేవుడు ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినటువంటి లోటును ఎలా అయితే పూరించారో అదే విధముగా మీ ఇద్దరి జీవితంలో కూడా దేవాదేవుడు ఖచ్చితంగా తన యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదాలతో ఆయన సమయం వరకు కూడా మీరు ఎదురు చూచినట్లయితే మీ యొక్క హృదయవాంఛను దేవాది దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడని నేను మీ అందరికీ కూడా బైబిల్ పరంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రెండవది ఏమిటంటే ఆ యొక్క మీరు ఆయన మీతో చెప్పినట్లు చేయండి అనే శిష్యులకు చెబుతారు. ఆ యొక్క మరియా గారు యేసుక్రీస్తు వారు మీకు ఏం చెప్తే అది మీరు చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి అని అక్కడ తక్కిన వారితో చెబుతారు. అంటే దేవుని బిడ్డలు అది గమనించండి, దేవాది దేవుడు ఏం చెప్తే ఆ పని మనము చేయాలి. ఆయన ఏం చెబుతున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే స్త్రీలారా మీ పురుషులకు లోబడండి, పురుషులారా మీ స్త్రీలను ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ఎలా అయితే ప్రేమించారో, ఎలా అయితే తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించారో, తన యొక్క ప్రాణాన్ని అర్పించారో, అట్టి రీతిగా దానితో సరిసమానముగా
ఒక పురుషుడిగా నీ భార్యను నీవు కూడా ఆమెని ఏం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించారో అట్టి రీతిగా నీ యొక్క భార్యను కూడా నీవు ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. అలా చేసినట్లయితే ఆయన మనందరి జీవితాలలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి. స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి అంటే వారు ఏం చెప్తే అది చేయాలి. అలానే పనికిరాని పనులు చెప్పడం కాదు. అలా మీరు కూడా వారికి చెప్పకూడదు. అలా చేయడానికి కూడా అవకాశం లేదు. భర్తకి ఏ అవసరమో, ఏ కొరత ఉందో, ఏ లోటు ఉందో తెలుసుకొని చాలా వివేకంతో భార్యలు అనేటువంటి వారు భర్తలకు లోబడి ప్రవర్తించారు. ఈనాడు నిజంగా ఎవరికి లోబడుతున్నారంటే ప్రక్క వాళ్ళకు లోబడుతున్నారు. అక్కకో, వదినుకో, మామయ్యకో, ఇంకా ఇతర బంధుత్వాలకి విలువనిచ్చి భర్తను అశ్రద్ధ చేసేటువంటి స్త్రీలు లేకుండా లేరు. కొంతమంది నిజంగా జీవితం అయితే వీరిది కానీ, పాత్రలు అయితే వీరి కానీ రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది అయితే వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళంటే అమ్మ దగ్గర, నాన్న దగ్గర, మామయ్యలు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తల విషయాల్లో ఎదుటివారు వచ్చి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఎదుటివారికి సలహాలు చెబుతూ ఉంటారు. ఇలా చెప్పవలసిన అవసరత మీ జీవితంలో మీకు ఏమాత్రం కూడా లేదు. ఎలా అంటారా? మీరు ఎప్పుడైతే వాక్యానుసారముగా దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరికి లోబడుతూ, ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా ముందుకు సాగినట్లయితే మూడో వ్యక్తి మీ యొద్దకి న్యాయాధిపతిగా రావాల్సిన అవసరమో లేదు. ఇంకా మీరే ఇంకా 10 మందికి చెప్పగలరు. ఎలా అంటారా? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క వాక్యానుసారముగా మీరు జీవించినట్లయితే అనేక మందికి ఒక చక్కటి మాదిరికరముగా జీవిస్తారు, నేటి సమాజంలో ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి మొదట్లో ఉన్నటువంటి ఈ అగాపే ప్రేమ అంతవరకు కూడా ఉండాలి. చంద్రరావు, నీ భార్య గారు ఏమంటే నాకు మైసూర్ పాకం కావాలంటే నువ్వు మైసూరు వెళ్ళి తెస్తావో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆమె కోరిన విధముగా ఆ యొక్క కోరికను నీవు తీర్చాలి. నిజంగా పెళ్ళైనటువంటి తొలి దినాల్లో ఎలా అంటే ఇద్దరు కూడా పక్కనే ఏమాత్రం నడుస్తుంటే పడిపోతారేమో అనిపిస్తుంది. ఒకరు చెయ్యి పట్టుకొని ముందుకు చక్కగా నడుస్తూ ఉంటారు. ఆ ఎదుటివారు చూసి అబ్బా చూడముచ్చటగా ఉంది జంట, ఎంత మంచిగా నడుస్తూ వస్తున్నారో, అన్నా చెల్లెళ్ళ ఉన్నారు అని కొంతమంది సంతోషిస్తూ ఉంటారు. ఇది కాస్త 2-3 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే సమాజంలో జరిగే సందర్భాలు ఏమిటంటే, అమ్మా నీ భర్త ఏడమ్మా అని అనగానే అదిగో వెనకాల ఉన్నాడంటారు. అమ్మా నీ భార్య ఏదంటే అదిగో వెనకాల ఉందంటారు. సరే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా గమనించండి. ఈ భార్యాభర్తలు నిజంగా భర్త గారేమో ముందు అఫీషియల్గా వెళ్ళిపోతూ ఉంటారు. భార్య ఏమో 2 పిల్లల్ని ఆ చంకలు ఈ చంకలు వేసుకొని మోస్తూ వస్తుంది. అంటే అక్కడ వారి యొక్క బంధంలో ఒకరికొకరు సహాయం అనేది, ఒకరినొకరు అర్థం చేసుకునేది ఉండట్లేదు. ఒకళ్ళొక పిల్లని ఎత్తుకుంటే ఎంత అందంగా ఉంటుంది. కానీ నిజంగా చూసినట్లయితే ఎక్కడో ఉంటారు వీళ్ళమ్మ ఎదర అఫీషియల్గా నడుస్తూ ఉంటారు. ఇది సరైన వాక్యానుసారమైన వివాహం అనిపించుకోదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనాది కాలంలోనే దేవాది దేవుడు ఒక గొప్ప సంకల్పం చొప్పున ఆ యొక్క ఇరువురిని జత చేశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. భర్త అనగా భార్యకి సహాయం, భార్య అనగా భర్తకి సహాయకురాలుగా ఉండాలి. ఈనాడు నిజంగా చూసినట్లయితే ఆజామాషి చేస్తూ ఉన్నారు, అధికారం చెలాయిస్తూ ఉన్నారు. అలాంటి ప్రేరేపణలు, అలాంటి మాటలు ఏమాత్రం కూడా మీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకొని మంచిగా ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా ప్రప్రదంగా నేను చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, మీ యొక్క జీవితంలో ఆనాడు కానాను వివాహంలో యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆహ్వానించబడ్డారో, మీ ఇద్దరి జీవితంలో మీ మధ్యన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆహ్వానించబడాలి. ఆయన ఉండాలి మీ ఇద్దరి మధ్యలో. మూడో వ్యక్తికి ఏమాత్రం కూడా అవకాశమో ఉండకూడదు. అదే విధముగా ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. వివాహమైనటువంటి వారు కంగారు పడుతూ ఉంటారు. అలా కాకుండా ప్రతిదానికి సమయం కలదు.
ఏ సమయంలో మనందరికీ దేవాది దేవుడు ఏది ఇవ్వాలో ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఆయన సిద్ధపరచుకుని ఉంటారు. కాకపోతే అప్పటి వరకు మనం నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, ఓర్పుతో జీవించాలి. మరి అదే విధంగా ఆయన చెప్పినట్లు చేయాలి. దేవుడు ఎలా జీవించమన్నాడో అలా జీవించాలి, ఎలా నడవమన్నాడో అలా నడవాలి తప్పించి ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల్ని అనుసరించకూడదు. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారో అలాంటి సమయంలో దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు మీ ఇద్దరి జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మరి చెప్పబడి కొద్ది మాటలు దేవాది దేవుడు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యన ఉన్నటువంటి దైవజనుల రవితేజ డేవిడ్ గారు కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, మరింతవరకు దైవవచనులు మా సహోదరులు ఎంతో చక్కటి శ్రేష్టమైన మాటలు చెప్పారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఏం అవసరమో ఆ విలువైన విషయాలన్నీ కూడా ఆయన చెప్పేశారు. ఇంక చెప్పడానికి ఏమీ లేవు. 1 నుంచి 10 వరకు ఏం చెప్పాలో అన్నీ చెప్పేశాడు ఆయన. కొత్తగా చెప్పడానికి ఏమీ లేవు. కాబట్టి నేను కూడా చెప్పాలంటే అందులో అక్కడక్కడ 4 మొక్కలు ఎరుగొచ్చేయడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పందించాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పను కానీ వెళ్తా చెప్పేద్దాం. చెప్తారా? ప్రసంగం చేస్తారా? అంత కోపంగా చదువుతారు చెప్తారంట. అది అలా ఉండదు. దమ్మన్న క్రైస్తవులండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రసంగం మేము చేస్తాం కానీ ఓ ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరికి? పెళ్ళయింది. అమ్మా ఏమైందిరా? పెళ్ళయింది. పెళ్ళి అంటే ఏంటి అదన్నమాట. ప్రసంగం చెప్తావంటే చేస్తాను అన్నాడు. పెళ్ళి అంటే ఏంటంటే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు అన్నారు, ఈ వివాహ వేడుకలోనికి క్రీస్తును ఆహ్వానించాలి. కానా విందును గూర్చి జ్ఞాపకం చేస్తూ ఒక మాట అన్నారు. ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. ₹1 ఇచ్చినా దొరకనటువంటి మాటలు చెప్పారండి ఆయన. నా సమయం ఇంకా రాలా. కొన్ని సందర్భాల్లో దేవుని సమయము కొరకు ఏం చేయాలి తెలుసా? ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేనికోసం? దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన అడుగు పెడితే మన జీవితాల్లో కార్యములు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన అడుగు పెడితే కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన అడుగు పెడితే కుటుంబాల్లో దీవెన ఉంటుంది. ఆయన అడుగు పెడితే కుటుంబాల్లో అత్యధికమైన సమృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రభువునకు సమయం ఇవ్వాలి. ఆయన్ని మన కుటుంబాల్లోనికి ఆహ్వానించుకోవాలి. అయితే మరి భర్త కొన్ని విషయాలు కలిగి ఉండాలి, భార్య కొన్ని విషయాలు కలిగి ఉండాలి. 1-2 చెప్పేసి ముగించేస్తాను. టైం ఆల్రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలే మాట్లాడి నేను వెళ్ళిపోతాను. నెంబర్ 1, ఇందాక అది కూడా దైవజనులు చెప్పింది. చెప్పాను కదా, అక్కడక్కడ ఎరుగొచ్చేస్తానండి. ఇందాక అది కూడా ఆయన చెప్పింది. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. మరి పురుషుడు తన భార్య అంటే చంద్రరావు గారు శ్యామలను ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. అది ఎలాగా తెలియాలంటే అసలు ముందు క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో తెలుసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో తెలుసుకోవాలి. ఎలా ప్రేమించాడు? ఎలా అంటే తనకున్నదంతా ఇచ్చి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా ప్రేమించాడండి? ఉన్నదంతా ఇచ్చి. భలే సిగ్గుపడుతున్నారు మీరు. ఆ టైంలో పొడలు తీసేయాలి, మళ్ళీ దొరకాలంటే. ఉన్నదంతా ఇచ్చి ప్రేమించాలి. ఇప్పుడు రేపు పొద్దున శ్యామల గారు ఏండి ఎచ్చాలి కడుతున్నాను, ₹10 వండంటే 10 ఎత్తాడు. అదే ఎత్తారా? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, ఇక 100 ఎత్తాడంట. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, ఆడలాగే 100 ఎత్తాడు. 100 ఇచ్చిన తర్వాత మా అమ్మాయి అనుకుంటుంది 10 ఎడితే మా ఆయన 100 ఇచ్చాడు, ఎంత ప్రేమైనడు, ఎంత మంచోడు, సరేలే ఓ పూటతో పోయేది 4 రోజులు సరిపడా కొనుక్కుందామని ఓ 4 ములక్కాల్లో
ఓ 4 నిమ్మకాయలు అని మీకంటే ఇక్కడ నిమ్మకాయలు చెట్టు కోసుకుంటారు, మేము ఒక చాలా డబ్బులు ఇటు కొనుక్కుంటాం అండి. రాజమండ్రి వచ్చాం కదా, అక్కడ అన్నీ కొనుక్కోవడమే. మీకు ఇక్కడ దొరికాయన్నీ మేము అక్కడ కొనుక్కోవడమే. 4 నిమ్మకాయలు, బెండకాయ, బీరకాయ, జాగ్రత్తగా నువ్వే 100 ఇచ్చారు కదా అని చెప్పేసి అన్నీ కొనేస్తే తర్వాత సంగతి ఎలా ఉంటుందో చెప్తాను ముందు. ఏంటి చింతపండు, బెల్లం ముక్క ఈ మొత్తం అన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత ఇంట్లో కూకున్నాక అంటాడు 100 లెక్క చెప్పు అండి. సౌకర్ గారి దగ్గరికి వెళ్ళాక అన్నీ తీసుకొని ఆఖరిలో ఎంత అయిందండి అంటే ఆయన అంటాడు 70, 80, 90 అయిందంట. ఆ 100కి ఆయన ఇచ్చేసి ఆ 70, 80, 90 తీసుకుని మిగిలిన సిల్లర చేపెట్టుకుని వచ్చేస్తుంది ఆవిడ. తీరా వచ్చిన తర్వాత ఈయనంటాడు చంద్రరావు గారు ములక్కాడంత అంటాడు. 10 రూపాయలు. అది సన్నగా ఉన్న 10, లావుగా ఉన్న 10. మరీ లావుగా ఉంటే 25, ముదురుపోయింది కింద అందుకని సాంబార్లో ఉపయోగపడతాయి. స్పెషల్ అనమాట. ఏంటి ఇప్పుడు ఒక ములక్కాడంతా అంటాడు 10 రూపాయలు అంటే ఎవడు కొనమండి నేను 10కి, మనం 100 ఎందుకు ఇచ్చావు? 10 అడిగినప్పుడు 10 ఇవ్వాలి కదా, 100 ఎందుకు ఇచ్చావు? ఇదో గొడవ ఇప్పుడు, అవునా కాదు? కాబట్టి ఓకే, వెరీ గుడ్ బాగా చెప్తున్నారు. కాబట్టి మీరు 100 ఇవ్వడం మంచిదే, కానీ తర్వాత బాబాయ్ ఎంత ఫాస్ట్గా ఉన్నాడు ఆయన, నేను చెప్పకుండానే చెప్పేస్తున్నాడు అన్ని. దేవునికి స్తోత్రం. లెక్కలు అడగడం తప్పండి అన్నాడు ఆయన. అలా అని మరీ అన్నిసార్లు అడగకుండా ఉండకూడదు. ఫుల్ ప్రిపేర్డ్. ఒక్కోసారి అడుగుతారంట, ఒక్కోసారి అడగడంట. హల్లెలూయా, మంచి ప్రిపేర్డ్. దేవునికి స్తోత్రం. ఉన్నదంతా ఇచ్చేంత ప్రేమ భార్యపై ఉండాలి. ఉన్నదంతా ఇచ్చేంత ప్రేమ భార్యపై ఉండాలి. 1, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించాలి. 2, తనను నమ్ముకొని వచ్చినటువంటి భార్యను తానే పోషించేవాడిగా ఉండాలి. తనను నమ్ముకొని వచ్చినటువంటి భార్యను తానే పోషించేవాడిగా ఉండాలి. నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వు వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుని వండి పెట్టంటే కుదరదు. తాను పోషించేవాడిగా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో భర్త కష్టపడి వస్తాడు కాబట్టి ఇంటికి వచ్చా కాలు మీద కాలేసి కూర్చుంటే భార్య అన్ని కాలు దాకా తీసుకురావాలి. అది కూడా మంచి పద్ధతి కాదు. అది బయట పనైనా ఇంటిలో పనైనా ఇరువురు ఒకరికొకరు తోడుగా ఒకరికొకరి సహాయం చేసుకుంటూ ఆ పనిని చక్కబెట్టుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చంద్రరావు గారు. మరి టైం లేదు కాబట్టి, మాకు అన్న ఉంది కానీ టైం లేదు కదా. అవునంట, ఇప్పటికి బాగా అనిపించేస్తుందా కనిపించి. హల్లెలూయా. మరి ఇవి దగ్గరికి వద్దాం ఒకసారి. ఎవరెవడి? శ్యామల గారి దగ్గర. అది కూడా ఇందాక అయ్యగారు చెప్పేశారు. ఏమని చెప్పారు? భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. ఎలా ఉండాలి? విధేయురాలై ఉండాలి. లోబడి ఉండాలి. గౌరవించాలి. ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యం. ఎవయ్ అంటే కుదురుద్దా? కుదిరితే కుదరొచ్చేమో. ఓకే, రైట్. ఓకే, ఆయన ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నాను, మన ఇద్దరం ఒకటండి. రైట్. కుదరొచ్చేమో అయితే కొంతమందికి, మనదల్లా. కానీ కుదరదంటే గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధువుల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, చుట్టుపక్కల వారి మధ్య కానీ భర్త పరువు తీయడానికి వీలు లేదు. చాలా మంది ఇంటిలో గుట్టు బయట పెట్టి పరువు తీసే ప్రయత్నం చేస్తారు. అది అస్సలు మంచి పని కాదు. కాబట్టి భర్త గౌరవాన్ని నిలిపేలా ఉండాలి. 2వది, ఒకవేళ ఎప్పుడైనా ఇంట్లో చిన్న మనస్పర్ధలు వచ్చాయా, ఇందాక అయ్యగారు ఏమన్నారంటే దేవుని సమయం కోసం ఎదురు చూడమన్నారు కదా. ప్రార్థన చేసుకుని దేవుని జవాబు కోసం ఎదురు చూడాలి. తొందరపడి వేరు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేయాలి? సర్దుకుపోవాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పాము. సర్దుకుపోవడం అంటే సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోవడం కాదు. ఏంటి? మొన్న ఈ మధ్య కూడా ఎక్కడో చెప్పాను పెళ్ళిలో, ఎక్కడ రంగపురం అనుకుంటాను. ఎక్కడైనా రంగపురమేనా? నాకంటే నా దగ్గర ఎన్ని అవలకు బాగా గుర్తుంటుంది. అదేదో రంగపురంలో ఇక్కడే వాక్యం చెప్తున్నప్పుడు కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఓ పాలు ఎలాగే ఒక ఊళ్ళో వాక్యం చెప్తూ పెళ్ళిలో మరి ఏమన్నా కానీ సర్దుకుపోవాలేటి అని అన్నాను. మీకులాగే బాగా అయినది ఆవిడ కూడా. బాగా అయినాయి. 2 సంవత్సరాల తర్వాత సూట్ కేసు బ్యాగులు అన్నీ సర్దుకుని వెళ్ళిపోయింది ఇంటికి. ఈ పెళ్ళి కొడుకు ఇంట్లో నాకు ఫోన్ చేశారు.
అయ్యగారు మరి మీరు పెళ్లి చేశారు కదా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది రెండు బాబు అని. నేను వస్తానులే కానీ ముందు అసలు ఏంటో సంగతి తెలుసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఎరా నాన్న అది ఎంత తప్పురా, నీకు ఎంత పెద్ద 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 ప్రసంగాలు చేసాం అంటే ఇప్పుడంటే టైంలోకి చేయట్లేదు కానీ మామూలుగా అయితే భయపరసంగా చేసేస్తాం కదండి, తెలుసు కదా మా కోసం మైకిల్ తోదలం మేము కదా, మరి అంత పెద్ద పెద్ద ప్రసంగాలు చేసాం, అన్ని మాటలు ఇన్న తలకే బాగానే ఊపోవు, మరి ఏంట్రా అంత 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 పని చేసావు, అలా వెళ్ళిపోవడం తప్పు కదంటే, యా నువ్వే కదా చెప్పావు అంది. నేను చెప్పానా, నేను ఎప్పుడు చెప్పాను అనుకుంటున్నాను, నేను చెప్పాను రా బంగారు తల్లి అంటే అంటదే, చదువుకోమన్నా కదా, నేను చదువుకుపోమన్నది సూట్ కేసు అది నాన్న. హల్లెలూయా. అంచేత ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి మీ కుటుంబాన్ని క్రీస్తులో ఆశీర్వాదకరంగా నిలుపుకోవాలని, నడిపించుకోవాలని ప్రభు పేరటి ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమానికి సెలవు తీసుకుందాం. అనంతరం పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇరువురు వేదిక మీదకి వచ్చి వారిద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత బంధువులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వదించవచ్చు.